21 డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే 11. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. వర్షిప్ సగం ఉంటే వచ్చాము, ఇంకా వీడియో తీయలేకపోయాను. వర్షిప్లో నేను అన్న మెసేజ్ అయితే స్టార్ట్ చేసేసారు. డైరెక్ట్ ఇంకా మెసేజ్ వీడియో తీశాను. ఒక మనిషిలో ఎలాగ విశ్వాసం అవిశ్వాసం కలిపి ఉండొచ్చు? సాధ్యమా? ఇదిగో నాకు అపనమ్మకం రాకుండా సాయం చేయకూడదు. నమ్ముతున్నాను కానీ అపనమ్మకం రాకుండా సార్. ఈరోజు చాలా మంది వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ ఫేస్. వి బిలీవ్ yet there is still doubt. నమ్ముతున్నాం దేవుడు కార్యం చేపిస్తాడు, ఇంకా ఒక డౌట్. దేవుడిని అడుగుతున్నాం దేవా చేయవా అని, ఇంకా ఒక డౌట్. దేవుడు జరిగిస్తాడు, ఈ సంవత్సరం అయిపోతుంది, అయినా ఒక డౌట్. జరుగుతుందంటావా? అవుతుందంటావా? జరుగుతుందంటావా? నమ్మితే నమ్ము అనే సమస్తము సాధ్యమే. ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనము ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి. మనసుతో ప్రార్థన చేస్తాం ఒకటి, ఆత్మలో ప్రార్థన చేస్తాం ఇంకోటి. మనసులో ప్రార్థన చేస్తాం ఒక లిమిట్ వరకు, ఆత్మలో ప్రార్థన చేస్తాము అన్లిమిటెడ్. మనసుతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ మనసులో లిస్ట్ అంతా చెప్పావో ప్రార్థన అయిపోయింది. కానీ ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఇట్స్ అన్లిమిటెడ్, ఇట్స్ ఫ్లోయింగ్. ఎందుకంటే నీలోంచి ప్రార్థన చేయించేవారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అండ్ ఆయన మీలో నుండి ప్రార్థన చేపిస్తూ ఉండేటప్పుడు మనకి తెలియకునే మన అవసరతల నిమిత్తమై, మన అక్కరల నిమిత్తమై, మన బలహీనతల నిమిత్తమై, తండ్రి చిత్తము మన జీవితంలో జరిగే నిమిత్తమై పరిశుద్ధాత్ముడు మనలో నుండి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. అనేక సార్లు దేవుడి చిత్తం నేను లోపడతాం మానవుడికి కష్టం. కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం, నాట్ మోస్ట్ ఆఫ్ ద టైం, 100% ఆఫ్ ద టైం ఇట్స్ అగెయిన్స్ట్ ద ఎర్త్లీ నేచర్. లోక సంబంధమైన లోక బుద్ధులు, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలకి విరోధంగా ఉంటుంది దేవుడి చిత్తం. అండ్ అనేక మందికి దే డోంట్ వాంట్ టు స్టాండ్ సపరేటెడ్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. లోకం నుండి వేరుపరచబడి దేవుని చిత్తం కొరకు సపరేట్గా ప్రత్యేకంగా జీవిస్తానికి భయం. బికాజ్ వి ఆల్ హేట్ స్పాట్ లైట్స్. కరెక్ట్? వి ఆల్ హేట్ స్పాట్ లైట్స్. కొంతమంది చూడండి అక్కడ సందులు గొంతుల్లోనే కూర్చుంటారు, వెలుగులో కూర్చుంటా ఇష్టం. ఎందుకు? గివ్ మీ ప్రైవసీ, హ్యావ్ యువర్ ప్రైవసీ. కానీ లైఫ్లో పర్పస్ఫుల్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు బీ ది స్పాట్ లైట్. దేవుడు ప్రతి ఒక్కరి పైన లైట్ పెడతాడంట, రెడీ. ఎందుకంటే స్పాట్ లైట్ లాంటి మాట్లాడతాం, మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఐ ఛాలెంజ్. ఎందుకంటే అనేక సార్లు ఈ లైట్లను దేవుడికి అపవాదికి పోరాటం. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, అపవాది నేను దాడి చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎలా జయం ఉంటుందో ఎలాగ అపవాది శక్తుల పైన నుండి నీకు విడుదల, నీకు జయంతో నువ్వు జీవించగలుగుతావు. సింపుల్. దేవుని సమర్పించుకో, దేవుని చిత్తాన్ని వెతుకు, దేవుని చిత్తంలో బ్రతుకు, దేవుని నీ సర్వంగా అంగీకరించు. అదే సమయంలో అపవాది నువ్వు ఎదిరించాలి. నువ్వు ఎదిరిస్తే దేవుడు వారికి తెలియజేస్తుంది, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోను. నాట్ ఫర్ ఎవర్. బైబిల్ సేస్ యేసు ప్రభు కూడా 40 రాత్రులు పగలు అపవాది ద్వారా శోధించబడటానికి ఎడారిలోకి నడిపించబడ్డారట. వి ఫర్గెట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద లాస్ట్ సీన్. లాస్ట్లో మాత్రం అపవాది వచ్చి రాని రొట్టిగా చేసుకో, ఈ గొడవ మాత్రం మనం అనుకుంటాం. కాదు 40 రాత్రులు పగలు అపవాది ద్వారా శోధించబడటానికి ఎవరి ద్వారా నడిపించబడ్డాడు? పరిశుద్ధాత్మ ద్వారా. పడిపోతానుగా, పాడవుతానుగా. You see, you need to understand this. It is to be victorious. జయముతో బయటకు రావాలి. అందుకని యేసు ప్రభు సేవ చేసినప్పుడు శోధన తర్వాతనే సేవ ప్రారంభమైంది. శోధన తర్వాత ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ స్ట్రెంగ్త్. అంటే కొన్ని విషయాలు నీ జీవిత కాలంలో దేవుడు వాగ్దానం చేసి ముగించేది కాదు. అబ్రాహ్మా, నీ వంశము నక్షత్రముల వరకు, ఆకాశ నక్షత్రంలో లెక్క పెట్టలేనంత విస్తారంగా ఉంటారయ్యా. ఇస్సాకు రేలు వలె ఎలా ఉంటారో లెక్క పెట్టలేనంత మందిగా ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్నది గొప్ప తలంపులు, కంటికి కనరానివి, చెవునికి వినరానివి, హృదయానికి గోచరం కానివి. See, I'm connecting this verse there. Sometimes what God has told in your life is too big. It is not just going to happen in your lifetime. It's going to continue for generations. తరానికి నిన్ను బట్టి they start praying, అబ్రహాము దేవా అన్నట్టుగా నీ పేరు ఇచ్చి ప్రార్థిస్తారు. నీ పేరు దేవా నాకు ఈ వ్యక్తి ద్వారా నువ్వు చేసిన కాదు,
You see, your walk with God, walking faithful, is never going to be discouraged by God. శ్రమలో ఉండి నువ్వు వెళ్తావేమో కానీ దేవుడు ఇస్ షూర్, గాడ్ ఇస్ షూర్ టు అప్రిషియేట్ యూ, స్ట్రెంగ్థెన్ యూ, గివ్ యూ గైడెన్స్, మర్సీ. ఆయన కృప కనికరముల ద్వారా నిన్ను భద్రపరిచి, నడిపించి, సహాయం ఇచ్చి, మేలు జరిగించి నీ జీవితంలో ధైర్యం ముందుకు నడిపిస్తాడు. ఈరోజు మేము నడుతున్నాం. చర్చ్ అయితే అయిపోయింది. విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి, 13, 14, 15 జయప్రకాష్ పాల్ గారు మీటింగ్స్ పెడుతున్నారు. అక్కడ దగ్గరలో ఉన్నవారు అటెండ్ అవ్వండి, ఆత్మీయ జీవితంలో బలం పొందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విద్యాగంటి యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆన్ డే 12.